నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన శాకంబరీదేవి ఉత్సవాలు 3 రోజుల పాటు భక్తులకు శాకంబరీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్న అమ్మవారు. వచ్చే 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు, లోతట్టు ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక. తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె, ఎంపీ కేశినేని చిన్ని నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని స్పష్టం. గంజాయి విక్రయిస్తున్న 14 మందిని అరెస్టు చేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. నిందితుల వద్ద నుండి 90.5 కేజీల గంజాయిని స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశం ప్రగతి సాధించాలంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండాలనే లక్ష్యంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రజలు 3వ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. దేశం ప్రగతి సాధించాలంటే బీజేపీ మాత్రమేనని ప్రజలు నమ్మి బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు నాయకులు బీజేపీలో చేరిన సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ, దేశంలో ఉన్న మధ్యతరగతి నిరుపేదలు అభివృద్ది దిశగా బీజేపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవటం జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరిచేందుకు రాష్ట్రంలో బీజేపీలోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. స్థాయి నాయకులు సైతం వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం, ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అందులోనూ భారతీయ జనతా పార్టీ, దేశం ఇవాళ జనతా పార్టీ దేశానికి దేశ ప్రజలకి అంకితమై సేవ చేస్తూ వస్తున్నారో ఒక రకంగా వారు ఆమోద ముద్ర వేసినట్టు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. దేశ ప్రజలు ఇవాళ ఈ విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా బేరీజ్ వేసుకుంటూ తిరిగి భారతదేశ ప్రగతి సాధించాలి అంటే అది కేవలం ఎన్డీఏ కూటమి వల్లనే సాధ్యపడుతుంది. అందులోనూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అక్కడ కేంద్రంలో కనుక అధికారంలో ఉన్నట్లయితే ఇది సాధ్యపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి భారతదేశ ప్రజలందరూ కూడా అనూహ్యంగా ఆశీర్వదించారు. నేను ఇందాక చెప్పినట్లుగా ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ 3వసారి ఆశీర్వదించాను అని అంటే అది గత 10 సంవత్సరాల కాలంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలకి, ప్రజా సంక్షేమానికి ప్రజలు ఆమోదముద్ర వేసినట్లే. కనుక ఈ రాబోయే 5 సంవత్సరాల కాలం కూడా మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి, పేద ప్రజలకి అందరికీ కూడా న్యాయం చేసే దిశగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందో ఆ నినాదాన్ని, అది కేవలం నినాదం మాత్రం కాదు, అది భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అది విశ్వాసం, నమ్మకం కూడా. కనుక ఆ విశ్వాసాన్ని కార్యాచరణలో పెడుతూ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా ప్రధాన దేవాలయంతో పాటు ఉపాలయాలు వివిధ రకాల కూరగాయలు, పండ్లతో సుందరంగా అలంకరించారు. సకల జీవరాశుల ఆకలి దప్పికలు తీర్చే జగన్మాత శాకంబరీదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తోంది. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాల్టి నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 21 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నిమ్మ, యాపిల్ కాయలతో అమ్మవారిని అలంకరించారు. దేవస్థానం ప్రాంగణం శ్రీ అమ్మవారి ఉపాలయాల్లోని దేవతామూర్తులకు, ఉత్సవమూర్తులకు కూరగాయలు, పండ్లతో ఆలయ అర్చకులు అలంకరణ చేశారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అలంకరణతో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలు, పండ్లు, నిమ్మకాయలతో అలంకరించారు. దుర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వారికి అవసరమైన మౌలిక ఏర్పాట్లను ఆలయ అధికారులు అందుబాటులో ఉంచారు. ఆలయంలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చేపట్టిన ఏర్పాట్లను ఈవో రామారావు పర్యవేక్షించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో హోమాలు, ప్రత్యేక అర్చనలు జరుగుతాయి. కూరగాయలతో వండిన కదంబ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు. భూలోకంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు, రైతులు సుఖశాంతులు, సంతోషాలతో జీవించడం కోసం అమ్మవారికి ప్రతి ఏటా శాకంబరి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు వైదిక కమిటీ తెలిపింది.
ఇంద్రకీలాద్రిపై ఈరోజు శాకంభరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం అమ్మవారికి హారతి ఇచ్చే ముందు అలంకారం అంతా సిద్ధం చేయడం జరిగింది. రాత్రి అంతా ఈ అలంకారాలు జరిగాయి. దాదాపు మనం 35 టన్నుల ఆకుకూరలు కూరగాయలు వస్తాయని అంచనా వేస్తే ఇప్పటికే దాదాపు 24 టన్నుల ఆకుకూరలు కూరగాయలను అలంకరణ నిమిత్తం ఉపయోగించడం జరిగింది. వివిధ రకాలైనటువంటి ఫలాలను చాలా దూర ప్రదేశాల నుంచి దాతలు ఇచ్చినటువంటి ఈ ఫలాలతోటి శాఖలతోటి అమ్మవారికి విశేషంగా అలంకరణ చేయడం జరిగింది. భక్తులందరూ ఎంతో శ్రద్ధతో వీక్షిస్తున్నారు. అలాగే మహారాజగోపురం ముందున్నటువంటి ప్రదేశంలో నవదుర్గలను కొలువు తీర్చి అలాగే ఈ వెజిటబుల్తో డిజైన్స్గా తయారు చేసినటువంటి అమ్మవారిని అలాగే స్వామివారిని ఈశ్వర లింగాన్ని కూడా కొలువు తీర్చారు. చాలా చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. భక్తులు కూడా విశేషంగా వచ్చి ఇక్కడ చూసి ఆనందిస్తున్నారు. ప్రకృతి ద్వారా పరాశక్తి అయినటువంటి అమ్మవారి ద్వారా సృష్టించబడినటువంటి ఈ ఫలాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మనుషులందరూ సుఖ సంతోషాలతోనూ పుష్టిగాను ఆరోగ్యంగాను ఉండడానికి కోసం సృష్టించబడ్డ ఈ పదార్థాలను అమ్మవారికే సమర్పించి కృతజ్ఞతాపూర్వకంగా సుభిక్షంగా ఉండాలని మానవులందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడమే ఈ శాకంబరి ఉత్సవాల యొక్క పరమావధి. మరి అమ్మవారు మన రాష్ట్ర ప్రజలను అలాగే దేశ ప్రజలను శాంతి సౌఖ్యాలతోనూ ఆరోగ్యంతోనూ చూస్తారని ఆశిస్తున్నాం. ఓం నమః శివాయ. ఏపీలో వర్షాలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గోదావరి, కృష్ణా వరద ముంపు పరిస్థితులు, సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఏలూరు కలెక్టర్, ఎస్పీతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దవాగు బాధితులను ఆదుకోవాలని సూచించారు. ఏపీ వెదర్ రిపోర్టు తెలుసుకుందాం పదండి. ఈరోజు వాయువ్య మరియు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలలో అనగా పూరికి ఆగ్నేయంగా 70 కిలోమీటర్లు, గోపాల్పూర్ తూర్పున 130 కిలోమీటర్లు, పారాదీప్ ఆగ్నేయంగా 130 కిలోమీటర్లు, కళింగపట్నం ఆంధ్రప్రదేశ్కి తూర్పు ఈశాన్యంగా 240 కిలోమీటర్ల అల్పపీడన ప్రాంతం కేంద్రీకృతమై ఉన్నది. ఇది రేపు జూలై 20, 2024 తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరి సమీపంలో ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తదుపరి 24 గంటల్లో క్రమంగా బలహీనపడుతుంది. సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోటా, గునా, సాగర్, రాయ్పూర్, పూరి మీదుగా ఆగ్నేయ దిశగా ఒడిశాను ఆనుకొని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల నుండి వాయువ్య, దాని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం మధ్యలోకి వెళ్తుంది. సగటు సముద్ర మట్టం నుండి 3.1 మరియు 5.8 కిలోమీటర్ల మధ్య షీర్ జోన్ సుమారుగా 20 డిగ్రీల ఉత్తర అక్షాంశము వద్ద దక్షిణం వైపు వంగి ఉంటుంది. రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని, అదేవిధంగా సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేసే ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రజా భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన అన్నారు. శుక్రవారం విజయవాడ అర్బన్ పరిధిలోని రామకృష్ణాపురంలో విజయవాడ నగరపాలక సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తదితర విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఫ్రైడే డ్రైడేలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను కలెక్టర్ సృజన పరిశీలించారు. స్పెషల్ డ్రైవ్ కింద చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వ్యాధులకు కారణం దోమ. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించండి, నీటి నిల్వలను ఖాళీ చేయండి అంటూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ర్యాలీలోనూ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ సృజన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, వీటి బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 2-3 నెలల పాటు ర్యాలీ వంటివి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బొడమేరులో నీటి ప్రవాహం సరిగ్గా ఉండేలా ప్రత్యేక యంత్రాల సహాయంతో గుర్రపు డెక్క, తూటికాడలను తొలగించడం జరుగుతుందన్నారు. వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చూసి వ్యాధులకు కారణమయ్యే దోమల బ్రీడింగ్ సోర్స్లను నాశనం చేయడం పైన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
తాగిపడేసిన కొబ్బరి బోండాలు, పాత టైర్లు, మొక్కలు, కుండీలు వంటి వాటితో పాటు మనం పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూడటం ద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చునన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య విభాగాలు వంటివి సీజనల్ వ్యాధులు కట్టడికి తమ బాధ్యతగా పెద్ద ఎత్తున నివారణ చర్యలు చేపడుతున్నాయని, ప్రజలు కూడా భాగస్వాములై అవగాహన పెంపొందించుకొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సృజన పిలుపునిచ్చారు. మనకి మామూలుగా వర్షాకాలం నుంచి ఇప్పటి నుంచి కూడా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము కార్పొరేషన్ నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి, మలేరియా డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీల నుంచి కావచ్చు, మేము నివారణ చర్యలు తీసుకుంటాం. అంటే ఇందాకే మీరు చూసుంటారు, బుడమేరులో నీటి నిలువ అవ్వకుండా పారే విధంగా మెషిన్ పెట్టి గుర్రపు డెక్క అవన్నీ క్లీన్ చేయటాలు, డ్రోన్ స్ప్రేయింగ్ చేయటాలు లాంటివన్నీ మా బాధ్యతగా మేము చేస్తూ ప్రజలకు కూడా ఇళ్లలో కూడా అవగాహన కల్పించే విధంగా ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలాసార్లు అండి ఈ వర్షాకాలంలో వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలు కొన్ని ఉంటాయండి. కొన్ని టైర్లో, పాత కొబ్బరి బొండాలో, లేదా మనం ఇష్టంగా పెంచుకునే మొక్కలో, లేదా ఇళ్లలో ఉండే ఫ్రిడ్జ్లో, ఇలాంటివి చాలా మన ఇళ్లలోనే ఒక బ్రీడింగ్ సోర్స్ ఏర్పడి అక్కడి నుంచే డెంగీ, మలేరియా కలిగించే దోమలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద ఇళ్లకందరికీ అవగాహన చేస్తూ ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఏ విధంగా డిపార్ట్మెంట్లు వారి బాధ్యత నిర్వహిస్తూ ఈరోజు విఎంసీ వారు చేస్తున్నారు, మా హెల్త్ వాళ్ళు చేస్తున్నారు, ఏ విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత నిర్వహిస్తూ నివారణ చర్యలు తీసుకుంటున్నారో అదేవిధంగా ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యి ఇంటి పరిసరాల్లో ఉండే బ్రీడింగ్ సోర్సెస్ని రాకుండా ఫ్రైడే డ్రైడే అని ఖచ్చితంగా పాటించే విధంగా, అంటే వారానికి ఒక రోజు మన ఇంటి పరిసరాల్లో ఉండే నీటి నిల్వ అయినవి ఏమన్నా ప్రదేశాలు ఉన్నాయా లేదా చూసుకొని వాటినన్నిటినీ పూర్తిగా తొలగించుకొని మరీ నీళ్లు నింపుకోవాల్సిన అవసరం అయితే తర్వాత నింపుకోవాలి. ఆ విధంగా చేస్తే ఒకవేళ పొరపాటున అక్కడ ఏమన్నా బ్రీడింగ్ సోర్స్ ఉన్నా కానీ అది పోతుంది. ఓ 10 రోజులు కదిలించకుండా ఉంటేనే బ్రీడింగ్ సోర్స్ అనేది వస్తుంది అనే విషయాన్ని అవగాహన కల్పించడం కోసం మేము ఈ రోజు నుంచి కూడా వచ్చే 2-3 మాసాల పాటు ఈ అవగాహన ర్యాలీలు అవి చేయాలని అనుకున్నామండి. మా ఇంటెన్షన్ అంతా అసలు డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతకమైన జబ్బులు కలగకుండా ఉండటానికి వీలైనంత తక్కువ వచ్చే విధంగా ప్రజలందరినీ భాగస్వామ్యంతో కార్యక్రమం చేయాలనేది మా ఉద్దేశం. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్, అడిషనల్ కమిషనర్ కెవి సత్యవతి, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని జైభీం భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రవణ్ డిమాండ్ చేశారు. కక్ష సాధింపు చర్యల దిశగా కాకుండా ప్రజలకు మేలు చేసే విధంగా పరిపాలన సాగించాలన్నారు. విజయవాడ గాంధీనగర్లో ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన జడా శ్రవణ్ రాష్ట్రంలో విధ్వంసకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యలు, అత్యాచారాలు పెరిగిపోవడం బాధాకరమన్నారు. ముఖ్యంగా చిన్నారులపై అత్యాచారాలు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అసాంఘిక శక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని హోంమంత్రి వంగలపూడి అనితను కోరుతున్నామన్నారు. ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రమారమి 40 రోజులు కావస్తుంది. 40 రోజుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పరంగా ఏ ఒక్కటి కూడా అమలు పరిచే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయటంలా 2 క్యాబినెట్ మీటింగులు జరిగినాయి. ఈ 2 క్యాబినెట్ మీటింగుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా తమ హామీలకు అనుగుణంగా ఒక్కటి కూడా అమలు పరిచేదానికి ఒక స్పష్టమైనటువంటి తీర్మానం చేసినట్టు నాకు మా పార్టీకి అనిపించటం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తానన్నటువంటి సంక్షేమ పథకాలు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి రద్దు చేసినటువంటి 27 పథకాలు మళ్ళీ రిస్టోర్ చేస్తానన్న విషయంలో కానీ, లేకపోతే బాధితులుగా ఉన్నటువంటి 1082 మంది మీద బ్రూటల్ ఇన్సిడెంట్స్ జరిగినటువంటి వారి మీద ఒక స్పెషల్ ట్రిబ్యునల్ వేసి ఆ ట్రిబ్యునల్ ద్వారా బాధితులందరికీ న్యాయం చేస్తానన్న హామీ కానీ, మిగతా ఏ అంశాలు కూడా ప్రభుత్వం స్పష్టంగా వారు ఇచ్చిన హామీల మీద నిలబడే అవకాశం,
ఆలోచన చేయటం లేదు. కాబట్టి జై భీమరావు భారత్ పార్టీ స్పష్టంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ శ్యామ్ నగర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారిన నెల రోజుల్లోనే కూటమి ప్రభుత్వం రోడ్డు మంజూరు చేసి శంకుస్థాపన చేయటం హర్షణీయమని కాలనీ కార్యదర్శి కేవీ శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ శ్యామ్ నగర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి శంకుస్థాపన చేశారు. తొలుత శ్యామ్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కాలనీ కార్యదర్శి కేవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా తమ కాలనీలో రోడ్డు కోసం అనేక ఇబ్బందులు పడ్డామని, అప్పటి అధికార ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. తమ డివిజన్లో టీడీపీ కార్పొరేటర్ గెలిచారన్న కారణంగా డివిజన్ని నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారిన నెల రోజుల్లోనే రోడ్డు మంజూరు చేసి శంకుస్థాపన చేయడం అభినందనీయమని అన్నారు. కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి ఈ రోడ్డు అభివృద్ధి చేయాలని ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. అనంతరం అధ్యక్షులు సూరపనేని వెంకటరత్నం మాట్లాడుతూ తమ డివిజన్ చుట్టుపక్కల సిమెంట్ రోడ్లు ఉన్నాయని, కానీ తమ రోడ్డును నిర్లక్ష్యం చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్డు మంజూరు చేసి ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేయడం హర్షదాయకమన్నారు. శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో ఫ్రైడే డ్రై డే అని రాష్ట్ర ప్రభుత్వ కాన్సెప్ట్. ఇవాళ ప్రతి ఇంటి ముందు నీళ్లు లేకుండా డ్రై డేగా ఉంచి దోమలను పారదోలుదామనే కార్యక్రమం కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద అనుకుని ఫ్రైడే డ్రై డే కింద తమ ఇళ్ల చుట్టుపక్కల ఏదైనా నీళ్లున్నా కార్పొరేషన్ వారి సహకారంతో కార్పొరేషన్ వారు కూడా ముందుంటారు. ఫ్రైడే డ్రై డేగా చేసి దోమల్ని నుంచి కాపాడి జ్వరాలు ఈ సీజన్ అంతా జ్వరాలు వచ్చే సమయం కాబట్టి తప్పకుండా డ్రై డే పాటిద్దాం. అంతేకాకుండా విజయవాడ నగరంలో పలు రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో పలు రోడ్లు నా గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేశాం. 2019 నుంచి ఇక్కడికి వచ్చిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేసి ఆ ఫండ్స్ ఏమైపోయిన పరిస్థితి కూడా లేకుండా ప్రతి రోడ్లోనూ నీళ్లు నిలిచిపోయి రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే మేము దాదాపు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో 4-5 రోడ్లు కార్యక్రమాలు మొదలు పెట్టాం. మొత్తం నియోజకవర్గమే కాకుండా మొత్తం ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఇవాళ ముఖ్యంగా విజయవాడ నగరంలో రోడ్ల పరిష్కారానికి డ్రైనేజ్ పరిష్కారానికి పెద్దలు గద్దె రామ్మోహన్ రావు అంతేకాకుండా మిగతా ఎమ్మెల్యేలు అందరూ సహకారం తీసుకుని ముందుకు నడుస్తామని తెలియజేస్తాం. 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి కూడా దోమ ద్వారా వ్యాధులు రాకూడదని ఒక స్థిరనిశ్చయంతో దోమల మీద యుద్ధం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి దోమల మీద దండయాత్ర. ఆ కార్యక్రమం ద్వారా ప్రతి వారం కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు, పబ్లిక్ అందరూ కూడా కలిపి దోమలు నివారించడానికి అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీరు ఒకసారి లెక్కలు చూసుకుంటే 5 సంవత్సరాల్లో వచ్చిన డెంగ్యూ ఇతర వ్యాధులకి 2019-24లో వచ్చిన వ్యాధులకి మీరు చూసుకుంటే 2019లో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సభలో వాళ్ళు వ్యాఖ్యానం చేసింది ఈ దోమల మీద దండయాత్ర అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళిగా మాట్లాడారు. అది 5 సంవత్సరాల్లో ప్రజలను అడగండి, ఎక్కడైనా ఒక దోమల కోసం ఒక పొగ కానీ లేక ముందు జరగడం కానీ ఎక్కడ జరిగిందేమో, ఎక్కడ కూడా జరగదు. అంతేకాదు హాస్పిటల్స్లో అనేక మంది పిల్లలు, పెద్దలు అందరూ కూడా డెంగీ వ్యాధితో అనేకమైన దోమల బారిన పడి అనేకమైన వ్యాధులతో మరణించిన సంఖ్య కూడా ఎక్కువ. అంటే ఒక మనిషి, ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 40 సంవత్సరాలు అనేకమైన ప్రయోగాలు ప్రజలకు సత్ఫలితాలు ఇస్తే ఆయన ఎగతాళి చేయటమే జయంగా ఆ పరిపాలన సాగటం, ఆ పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు కూడా తీర్పిచ్చే సంగతి కూడా ఒకసారి గుర్తు చేసుకొని అడుగుతాను. అందువలన ప్రతి శుక్రవారం కూడా డ్రై డే అని చెప్పి మరలా ఒక కొత్త కార్యక్రమం అనౌన్స్ చేశారు. దాంట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, పబ్లిక్ కూడా అందరూ కలిసి ఎక్కడెక్కడ పొడిగా ఉండేది చేయాల్సిన బాధ్యత ఉంది. దానిలో ప్రత్యేకంగా కార్పొరేషన్ వారి బాధ్యత మరింత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే విజయవాడ శ్యామ్ నగర్ టిక్కుల్ రోడ్డు ఈ కాలనీలో గత 5 సంవత్సరాలుగా మేము రోడ్డుకి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే చాలామంది చాలాసార్లు కూడా ఇది ఈనాడు కానీ చాలా పేపర్లో కూడా ఈ రోడ్డు గురించి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం వారు ఈ కాలనీలో ఉన్న ఒక డివిజన్, ఇది టీడీపీ డివిజన్ అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోడ్డుని వేయకుండా ఈ 5-6 సంవత్సరాలు మేము చాలా ఇబ్బంది పడ్డాము. కాబట్టి ప్రభుత్వం మారిన ఒక 20 రోజులకే ఈ యొక్క రోడ్డుని శాంక్షన్ చేసి
దీన్ని ఈరోజు సీసీ రోడ్డు కింద భూమి పూజ చేసి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఈరోజు ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇది చాలా కాలనీ వాసులకి శుభసూచకం, చాలా ఆనందంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆడవారు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ రోడ్లలో చాలామంది కూడా వాకింగ్ చేస్తారు ఈవినింగ్ టైము. చాలామంది పడిపోవటం కూడా జరిగింది ఈ గుంటలు గతుకుల వలన. కాబట్టి గవర్నమెంట్ వారికి అలా విధంగా విఎంసీ వారికి ధన్యవాదాలు చెప్తూ కాలనీ అసోసియేషన్ నుంచి నేను ధన్యవాదాలు చెప్తాను. కాలనీకి సిమెంట్ రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. చుట్టుపక్కల అన్ని చోట్ల సిమెంట్ రోడ్లు ఉన్నాయి. మాకు సిమెంట్ రోడ్డు కొరకు ఉషారాణి గారు వార్డు మెంబరు చాలా కృషి చేసినా కానీ మాకు 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏమీ ఎక్కువ మాకు ఏమీ జరగలేదండి. ఈ తెలుగుదేశము పార్టీ వచ్చిన తర్వాత మాకు 3 వారాల లోపల శాంక్షన్ చేసి ఈ సిమెంటు రోడ్డు వేయటము, ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చిన మా గద్దె శాసగిరి గారికి, అలాగే మన గద్దె రామ్మోహన్ రావు గారు, అలాగే మన ఎంపీ కేసీఎన్ చిన్ని గారు, అలాగే మా వార్డు మెంబరు ఉషారాణి గారికి నేను నా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఆంధ్రప్రదేశ్ను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని డీసీపీ హరికృష్ణ తెలిపారు. గంజాయి కేసులో అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్న 15 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 90.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న 15 మంది వ్యక్తులను యాంటీ నార్కోటిక్ సెల్, లా అండ్ ఆర్డర్ బృందాలు అరెస్ట్ చేశాయి. ఈ సందర్భంగా డీసీపీ హరికృష్ణ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు యాంటీ నార్కోటిక్ టీం ఆధ్వర్యంలో సిపి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు డీజీపీ సూచనల మేరకు 15 మంది నుంచి 90.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పింకీ రోత్ అనే ఒరిస్సాకు చెందిన యువకుడు గిరిజనుల దగ్గర అతి తక్కువ ధరకి గంజాయి కొని ఏపీలోని పలు ప్రాంతాల యువతకు విక్రయిస్తున్నాడని తెలిపారు. చైన్ లింక్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి పరిచయాల ద్వారా విక్రయిస్తున్నాడని అన్నారు. అతనితో పాటు గంజాయి కేసులో అరెస్టు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న మరో 14 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిపై నగరంలోని మాచవరం, గుణదల, సూర్యారావుపేట, కృష్ణలంక, భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధి కేసులు ఉన్నాయని వివరించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 9121162475 వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తేవడం జరిగిందని వెల్లడించారు. గంజాయి సేవిస్తున్న వారి వివరాలను యాంటీ నార్కోటిక్ టీం ఏర్పాటు చేసిన వాట్సాప్ నంబర్కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేశారు. సిపి గారు ఏం చేశారంటే దీనికి ఒక వాట్సాప్ నెంబర్ ఒకటి అండ్ మెయిల్ ఐడి కూడా ప్రజలకి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఇచ్చి సమాచారాన్ని బాగా నేరుగా తీసుకోగలిగితే దాన్ని కొంచెం బాగా వర్కౌట్ చేసి బేస్ లెవెల్లో దాని ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని పటిష్టంగా దీన్ని అమలు జరపాలి. ఈ యాంటీ నార్కోటిక్ సెల్స్ టీమ్స్ కూడా యాక్టివ్గా పనిచేయడానికి సమాచారం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ప్రజలతో కూడా మమేకమై పనిచేయాలనేటువంటి ఆస్పెక్ట్లో పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా మంచి కృషి జరిగింది. సో దానివల్ల ఇప్పుడు ఈ ముద్దలందరి మీద యాక్షన్ తీసుకోబడింది. మీ రాబోయే రోజుల్లో కూడా మనం ఇంకా గట్టిగా ఈ దిశగా మరిన్ని రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ఆశతో ఉన్నాం. ప్రజలందరికీ కోరేది ఏంటంటే ఈ వాట్సాప్ నెంబరు మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ వాట్సాప్ నెంబర్తో పాటు మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. అంటే మీరు గోప్యంగానే సమాచారం ఉంటుంది. దయచేసి షేర్ చేసుకోగలిగితే మీతో మమేకమై మేము పనిచేయగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. సో ఈ టీంలో చాకచక్యంగా పనిచేసినటువంటి ఆఫీసర్స్ అందరూ ఈ డయాస్ మీద ఉన్నారు. ఏడీసీపీ ఆర్ శ్రీహరి గారు అంటే ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా బాగా కష్టపడ్డారు. శ్రీహరి గారు చెప్తారు దీని గురించి రిగార్డింగ్ దిస్. గౌరవనీయులైన మన సిపి గారి ఆదేశాల ప్రకారము ఈ యాంటీ నార్కోటిక్స్ మన టీమ్స్ అన్నీ ఫామ్ చేయడం జరిగింది. మన విజయవాడ మరియు పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే గంజా అనే వర్డ్ వినిపించకుండా ఎరాడికేట్ చేసే దిశగా ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో మరియు ఒక డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో చాలా టీమ్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి. దానివల్ల ఈ కొద్ది రోజుల్లోనే మనము సాధించినటువంటి ఒక రిజల్ట్ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ 15 మంది, వీళ్ళల్లో ఒకతను పింకీ రౌత్ అని ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తి. ఇతను ఎలా చేస్తాడంటే అక్కడ లోకల్ గిరిజనుల దగ్గర గంజాయిని చాలా తక్కువ రేటుకు వెళ్ళి కొనుక్కొని
వాళ్ళకు పండించడానికి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ డబ్బులు ఇస్తూ వాళ్ళ ద్వారా పండిస్తూ వాళ్ళ దగ్గర గంజాయి తీసుకుని వచ్చేసి ఆ గంజాయిని మ్యాక్సిమం ఆంధ్రాకు సంబంధించినటువంటి ఇలాంటి వ్యక్తులకు అమ్మి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్కు ఓకే సొసైటీలో ఉన్నటువంటి యూత్కు వీళ్ళకి అమ్మేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఈ విధంగా సొసైటీని నాశనం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ఓకే మన సిపి గారి గైడెన్స్ ప్రకారము ఎవరిని కానీ ఉపేక్షించకుండా మొత్తం విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో కంప్లీట్గా ఎరాడికేట్ చేసే దిశగా ఫస్ట్ స్టెప్గా దీన్ని నేను దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో తనకు చట్టబద్ధంగా విడాకులు కాలేదని ఆమె భర్త మదన్ మోహన్ తెలిపారు. గత 2 ఏళ్లుగా అమెరికాలో ఉన్నానని జనవరిలో తిరిగి వచ్చినట్లు చెప్పారు. ఇక్కడికి వచ్చాక భాగోతం బయటపడిందన్నారు. ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కన్నట్లు శాంతి తెలిపినట్లు వివరించారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మదన్ మోహన్ మాట్లాడారు. సస్పెండ్ అయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ తన భార్య కె శాంతి జన్మనిచ్చిన మగబిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని ఆమె భర్త మదన్ మోహన్ డిమాండ్ చేస్తున్నారు. ఏ భర్త కూడా తన భార్యపై ఇలాంటి హేయమైన నిందారోపణలు చేయరన్నారు. కానీ తన భార్య చెప్పిన ప్రకారం ఆమె జన్మనిచ్చిన బిడ్డకు తండ్రి వైకాపా రాజ్యసభ్యుడు విజయసాయిరెడ్డి అని తెలుస్తుందన్నారు. కానీ ఆసుపత్రి రికార్డుల ప్రకారం ఆమె భర్త పేరు గత వైకాపా ప్రభుత్వ మాజీ అడ్వకేట్ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి పేరుందని గుర్తు చేశారు. దీంతో తనకే గందరగోళంగా ఉందన్నారు. శాంతి జన్మనిచ్చిన బిడ్డకు తండ్రి తానా లేక విజయసాయిరెడ్డినా లేక పోతిరెడ్డి సుభాష్ రెడ్డా అన్నది తేలాల్సి ఉందన్నారు. ఇదే విషయంపై పోతిరెడ్డి సుభాష్ రెడ్డి వద్ద తాను విచారించగా తనకు ఆ బిడ్డకు ఎలాంటి సంబంధం లేదని, తనకు 9వ తరగతి చదువుతున్న కుమార్తె ఉందని చెప్పారని తెలిపారు. ఇప్పుడు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని వెల్లడించారు. అందువల్ల ఈ సమస్యకు ఏకైక పరిష్కార మార్గం ఒక DNA టెస్టు మాత్రమేనని తెలిపారు. ఇందుకోసం తాను న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. విజయసాయిరెడ్డి, సుభాష్ రెడ్డిలకు DNA టెస్టులు చేసేలా ఆదేశాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, ఇది నేడో రేపో విచారణకు వస్తుందన్నారు. అందరిని కూడా ఏక సంబోధనతో సంబోధిస్తా ఉన్నావు. అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మేము కూడా మాట్లాడలేం. అంత దారుణంగా చేస్తున్నప్పుడు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పు. డిఎన్ఏకు ఒప్పుకో. తప్పకుండా నిజాలు నిగ్గుదేల్చండి. ఎవరి మీద అభియోగాలు మోపటం అనేది కాదు, రాజకీయంగా యూటర్న్ తీసుకోవడం కోసం కాదు. ఇదంతా కూడా స్పష్టంగా అమ్మాయికి మదన్ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని వీళ్ళ పిల్లలందరిని దగ్గర చేర్చి దాని సొల్యూషన్ ఎతకడం కోసం మేము చూస్తూ ఉన్నాం. తప్పుడు కూతలు కూయకుండా విజయసాయిరెడ్డి గారు నిన్ను ఏకవచన సంబోధన కూడా చేయట్లేదు మేము. ఎందుకంటే మాకు ఆ సంస్కారం ఉంది. మేము ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, మరి భాగ్యారావు గారు కానీ, జడ్జిగా పనిచేసినటువంటి రామకృష్ణ గారు కానీ, మదన్ మోహన్ గారు కానీ, అదేవిధంగా అనేక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా మేము విజయవాడ నడిబొట్టులో కూర్చొని న్యాయం జరగాలని మేము ఏకరువు పెడతా ఉన్నాం. మా జనానికి న్యాయం చేయండి. తప్పకుండా మేము ఇది రాజకీయంగా సంబంధమే లేదు. దీంట్లో స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాం, ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. వాళ్ళు మట్టికి నిన్న విజయసాయిరెడ్డి గారు కులానికి అమ్మేసినటువంటి బ్లూ మీడియాలో వాళ్ళ పాంప్లెట్ లాగా ఉన్నటువంటి సాక్షి పేపర్లో సాక్షాత్తు నేను ప్రెస్ వాళ్ళని ఎక్కడా తిట్టలేదంటున్నాడు. నేను వీడియో ప్లే చేస్తాను, మొత్తం చూడండి. ఈ భారతదేశం ప్రపంచం అంతా చూసింది. అరే ఉదయ్, చాలా సున్నితమైంది. ఈ బలహీన బడుగు వర్గాల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ల్యాండ్స్, భూములు, ఆస్తులు అదొకటే కాదు. ఇక్కడ ఒక ఆదివాసీ స్త్రీని, ఆదివాసీ యొక్క సంసారాన్ని చెరబట్టి వాళ్ళ యొక్క ఈ క్రికెట్ మైండ్లో దీన్ని సెట్ చేశారు అనేది నాకు కూడా ఇప్పుడిప్పుడే సెన్స్ అవుతా ఉంది. సో నేను కూడా ఇప్పుడు శాంతి కాలింగే అనే అమ్మాయి భర్తని, నేను లీగల్ హస్బెండ్ని, ఐఎమ్ నాట్ డైవర్స్ డెట్. సో నేను గత 2 సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నాను. మొన్న జనవరిలో వచ్చాను. జనవరిలో వచ్చిన తర్వాత ఈ భాగవతం అంతా బయటపడింది నాకు. అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు ఈవెన్ ఐ గాట్ షాక్డ్. నేనే షాక్ అయిపోయాను, అసలు ఇంత జరుగుతుంది వెనకాల. అమ్మాయి కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి నా బిడ్డే అండింది 12 నెలలు నా బిడ్డే. పుట్టిన తర్వాత 4-5 నెలలు నా బిడ్డే. ఆ అమ్మాయి గర్భంగా ఉన్నప్పుడు కూడా నా బిడ్డని చూపించేది వీడియో కాల్స్ యూఎస్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చే ముందు తనకు స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, నేను ఐవీఎఫ్ చేసుకున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం మొదలుపెట్టింది. అమ్మ ఐవీఎఫ్ ఎట్లా చేసుకుంటావు, భారతదేశం లాంటి పవిత్ర దేశంలో భర్త హస్బెండ్ లేకుండా నీకు ఐవీఎఫ్ చేసే పెద్దలు ఎవరు, హాస్పిటల్ ఎవరు, నాకు చూపించి నేను వస్తా అక్కడికని. నాకు ఆల్రెడీ 2 పిల్లలండి. నాకు 2 పాపలు ఉన్నారు, కవల పిల్లలు. వాళ్ళకి ఇప్పుడు 9 years, 4th class. సో నా దగ్గర ఏ ప్రాబ్లం లేదు, నీకు ఐవీఎఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏమొచ్చింది అనేది ఆ క్వశ్చన్తో మొదలైన ఆర్గ్యుమెంట్
లేదు లేదు నేను ఐవీఎఫ్ నాకు ఇష్టం లెక్క చేసుకున్నాను అది ఇది తను ఏదో డ్రామా చేయడం మొదలుపెట్టింది ఒక నెల. లేదమ్మా అసలు విషయం ఏంటని అడిగితే తనే స్వతహాగా నేను ఇట్లా విజయసాయి రెడ్డి గారికి బిడ్డలు లేరని ఆయనే చెప్పారు. సో ఆయన ద్వారా ఆయన డోనర్ నాకు, నేను ఆయన ద్వారానే ఐవీఎఫ్ చేయించుకున్నాను. విజయవాడ ఎంపీగా గెలుపొందిన కేశినేని చిన్నిని ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాస్వామి ప్రత్యేకంగా సత్కరించారు. త్వరలోనే లెనిన్ సెంటర్ నందు సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహ ప్రారంభోత్సవం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొంటారని తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమాన సంఘం ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంట్ నుండి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కేశినేని శివనాథ్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాస్వామి గజమాల సాలువతో చిన్నిని సత్కరించారు. ఈ సందర్భంగా సుధాస్వామి మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం లెనిన్ సెంటర్ నాగమానసాదేవి సాయిబాబా మందిరంలో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలకు చిన్నిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగిందన్నారు. విజయవాడ లెనిన్ సెంటర్లో సిఆర్డీఏ పార్కులో నిర్మించిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహ పనులు త్వరలోనే పూర్తి అవుతాయని అన్నారు. కృష్ణ కాంస్య విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తామని అభిమాన సంఘాల అధ్యక్షులు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల నుండి సూపర్ స్టార్ అభిమానులు హాజరు అవుతారని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ చిన్ని గారిని సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమాన సంఘం తరఫున ఈరోజు కలిసి ఆయనకి గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశాం. గురు పౌర్ణమి సందర్భంగా. అలాగే గురు పౌర్ణమి రేపు 21వ తారీఖు ఆదివారం నాగసాయిబాబా మందిరంలో విశేషమైనటువంటి పూజలకి ఆయన్ని ఆహ్వానించాం. ఆయన తప్పకుండా వస్తానని చెప్పేసి మాకు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే విజయవాడ లెనిన్ సెంటర్లో అత్యంత వైభోగంగా సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహాన్ని పార్కులో సిఆర్డీ ఎదురు ఉన్నటువంటి పార్కులో అని నిర్మాణం అంతా జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా ఎంపీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించాం. అది త్వరలో డేట్ అది మా అభిమాన సంఘాల గౌరవ అధ్యక్షులు సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరులు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారి ఆధ్వర్యంలో అభిమానులు రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా నిర్వహిస్తున్నాము. అది కాంస్య విగ్రహం పెట్టే టైము అదంతా నిర్ణయించిన తర్వాత మరొకసారి మన ఎంపీ గారిని కలిసి ప్రత్యేకంగా ఆయన ఆహ్వానించి ఈ కార్యక్రమానికి మళ్ళీ ఒకసారి కలిసి ఆహ్వానిస్తాము. ఈ కార్యక్రమానికి మా కృష్ణ మహేష్ బాబు అభిమానులు అలాగే మా మందిరం తరపునటువంటి భక్తులందరూ కూడా వచ్చారు. అందుకని ఈ కార్యక్రమం మాకు ఎంతో ఆయన కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంపీ గారిని కలవడం. అమరావతి నగరం ఒక విజనరీ సిటీ అని మెగా సరోవర్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ వెంకట్రావు అన్నారు. రాబోయే 2030 నాటికి అమరావతి ఒక ఐకాన్ సిటీ అవుతుందని తెలిపారు. అమరావతిలో మంచి రియల్ ఎస్టేట్ అవకాశాలు వచ్చాయని ఇతర ప్రాంతాల వారు కూడా అమరావతి వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఓ హోటల్లో మెగా సరోవర్ కంపెనీ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ మేనేజర్ వెంకట్రావు మాట్లాడుతూ రాజధానిలో ప్రధాన ప్రాజెక్టులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో సిఆర్టీఏ పరిధిలో మెగా హోమ్ మొదలుపెట్టామని, గొల్లపూడిలో అందరికీ అందుబాటులో ప్రైమ్ లొకేషన్లో వెంచర్ ఉందన్నారు. సెక్రటేరియట్ విమానాశ్రయానికి కేవలం 30 నిమిషాల్లో వెళ్లొచ్చని, రీమేక్స్ అనే అంతర్జాతీయ కంపెనీ అనుబంధంగా ఈ మెగా ప్రాజెక్టు ఉందన్నారు. అనంతరం రీమేక్స్ జూబ్లీ ప్రాపర్టీ పార్ట్నర్ హర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ఆర్ఐ మరియు లోకల్ ప్రజలు అవసరాలను, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు రూపొందించామన్నారు. అమరావతిలో మంచి రియల్ ఎస్టేట్ అవకాశాలు వచ్చాయని తెలిపారు. ఇతర ప్రాంతాల వారు కూడా అమరావతి వైపు చూస్తున్నారని, గతంలో 6,000 గజం నుండి నేడు 40,000కు వెళ్ళిందన్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో అమరావతి ఒక ఉన్నత స్థాయికి వెళ్తుందన్నారు. ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోని ఏదైతే మెగా హోమ్స్ ఉన్నాయో ఆల్రెడీ డెవలప్డ్ సెక్టర్లో ఉంది. సిఆర్డీఏలోని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయింది. గొల్లపూడిలోని జస్ట్ స్పాన్ ఆఫ్ రోడ్స్, ఈవెన్ మీరు అక్కడ ఆల్రెడీ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆల్రెడీ 7 floors కట్టేసి ఉంచేసాం. ఆల్రెడీ మేము లాస్ట్ 5 yearsలో కూడా మా పని ఆపుకుంటానే కంప్లీట్ అయిపోయి అన్ని కంప్లీట్ చేస్తున్నది. ఆల్రెడీ ఇక్కడ మీ ప్రొజెక్టు బిల్డింగ్ ఏదైతే చూపెట్టామో దట్ ఈజ్ నాట్ ద ప్రొజెక్టెడ్, ఇది ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్. ఓన్లీ పెయింట్స్ మిగిలి ఉన్నాయి. సో ఇది రెడీ టు ఈట్. సో అందుబాటు ధరలోనే ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్డ్. సో ఇక్కడ ఏంటంటే అండర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, డెవలప్డ్ ప్రాజెక్ట్ ఉంటాయి.
సో అండర్ డెవలప్డ్ కన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఆల్రెడీ వీ హ్యావ్ ద డెవలప్డ్ ప్రాజెక్ట్ వీఆర్ టాకింగ్. సో డెవలప్డ్ ప్రాజెక్టులు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ రెడీ టు తీసుకుండగానే గృహప్రవేశం చేసుకొని వాళ్ళు హ్యాపీగా దే కెన్ స్టే దేర్. దట్ ఇస్ ద ప్రైమ్ లొకేషన్ ద గొల్లపూడి. ఆల్రెడీ అక్కడ ఎంతైతే మార్కెట్ ఉందో, హాస్పిటల్స్ ఉన్నాయి, విజేత సూపర్ బజార్స్ ఉన్నాయి, కమింగ్ అప్కమింగ్ సిటీస్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా డెవలప్డ్ సిటీలో ఈ ప్రాజెక్ట్ ఉంది. 1848లో కొంతమంది గోల్డ్ కనుక్కొని దానికోసం అని 3 lakhs పీపుల్ అలా ఫ్లడ్ అయిపోయి గోల్డ్ రష్ చేశారన్నమాట. అంటే గోల్డ్ తవ్వకం, గనులు అన్నీ ఓపెన్ అయ్యాయి. అదేవిధంగా ప్రస్తుతము మన అమరావతిలో కూడా ఆ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ రావడం మన అదృష్టం వెరీ మచ్. అర్థమవుతుందా? మీరు ఈ అమరావతి వచ్చినందువల్ల, దీనివల్ల ఆపర్చునిటీస్ ఉన్నందువల్ల పక్క రాష్ట్రాలు కూడా కొంచెం కంగుదిన్న అవకాశాలు కూడా ఉన్నాయి. లైక్ తమిళనాడు, కర్ణాటక, మన మిత్ర రాష్ట్రం తెలంగాణ వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే అంత అమౌంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీస్ ఇప్పుడు మనకు అమరావతిలో కానీ చుట్టుపక్కల విజయవాడ, గొల్లపూడి ఈ ప్రాంతంలో మనకు చాలా అవకాశాలు వస్తున్నాయి. అందరు కస్టమర్లు ఇటు సైడ్ రావడానికి మనకు దోహదపడుతుంది. గత 4 నెలల క్రితం ఒక గజం 6,000 కొందామన్నా, 6,000కి అమ్ముతామన్నా కానీ ఎవరు ఇష్టపడని వాళ్ళు ఇప్పుడు ఒక గజం వాల్యూ దాదాపు 40 నుంచి 60,000 దాకా వెళ్ళిపోయింది. అంటే మీరు చూడగలరు వాట్ ఈజ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్ దిస్ నైబర్హుడ్. అలాగనే రీమాక్స్ తరపు నుంచి పర్టికులర్గా వీ took this project to promote internationally and locally. So ఎందుకంటే Mega Homes is one of the reputed company. They have done a lot of projects in Hyderabad also, and we are very proud to represent Mega Homes to sell this project to all NRIs and anybody who is interested around తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వాళ్ళకు కూడా. ఎందుకంటే ROI వాల్యూ రేపొద్దున మీరు ఊహించనంత ప్రొజెక్షన్స్ జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ. మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన 365 యాప్స్ సేవల్లో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలికాం, మీడియా సహా అనేక రంగాలపై దీని ప్రభావం పడింది. ఆ క్రమంలో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో సేవలు నిలిచిపోయాయి. అలాగే అమెరికాలో ఎమర్జెన్సీ సేవలు అందించే 911పై ప్రభావం పడింది. వార్తా ప్రసారాలు జరుగుతుండగా మధ్యలో స్కై న్యూస్ నిలిచిపోయింది. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక భారత్లో విమాన, ఐటీ సేవలకు సైతం అంతరాయం కలిగింది. ఇండిగో, ఆకాశ ఎయిర్, స్పేస్ జెట్టు తదితర విమాన సంస్థల సేవలకు విఘాతం ఏర్పడింది. దీంతో ప్రయాణికులకు ఢిల్లీ విమానాశ్రయం కీలక సూచనలు చేసింది. ఏపీఐఐసీ కాలనీ రైతు బజార్ వద్ద మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం పట్ల వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాక్షస రాజకీయం పెరిగిపోయిందన్నారు. ప్రతిపక్ష నేతలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. విగ్రహాలను ధ్వంసం చేయగలరు గాని ప్రజల గుండెల్లోని అభిమానాన్ని తొలగించగలరా అని నిలదీశారు. నిన్న రాత్రి పేదలు ఎంతో అభిమానించే బడుగు బలహీన వర్గాలు, అలాగే రాజకీయ పార్టీలకి, కుల మతాలకి సంబంధం లేకుండా పేదల కోసమే పనిచేసిన మహా వ్యక్తి దేవినేని నెహ్రూ గారు. మరి ఆయన విగ్రహం మరి వాళ్ళకి ఏమడ్డొచ్చింది? ప్రజలు ఇక్కడ కావాలని చెప్పి మరి పెట్టుకున్నారు. అది మరి దాన్ని కొల్లగొట్టడం అనేది నిజంగా చాలా హేయమైన చర్య. చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు అధికారం వచ్చింది, పాలన చేయండి, ప్రజల్లో మెప్పు పొందండి, ఎవరు వద్దనరు, మేము కూడా మీకు టైం ఇచ్చాము, చూస్తున్నాము, అధికారం మీకు వచ్చింది, ఏ విధంగా అయితే మంచి పనులు చేసి ప్రజల్లోకి వెళ్ళాలి అని మీరు ఆలోచన చేయాలి. కానీ ఈ విధంగా మరి వైసీపీ కార్యకర్తల మీద, పార్టీ శ్రేణుల మీద, అలాగే మరి ఇలా విగ్రహాలను ధ్వంసం చేస్తే దీనివల్ల ప్రజలకి ఎటువంటి మేలు జరుగుతుందని మేమందరం కూడా అడుగుతున్నాం. ఈరోజు ఎవరి భావనలు వాళ్ళకు ఉంటాయి. నెహ్రూ గారంటే మరి పేద ప్రజలందరికీ కూడా ఎనలేని అభిమానం. మరి అంతటి అభిమానించే ఆ నాయకుడు విగ్రహం పడగొడితే మీకేమొస్తుంది? మీరు మంచి చేయండి, నలుగురు మంచి చెప్తారు తప్ప ఇట్లాంటి పనులు మేమే కాదు ప్రజలు కూడా అంగీకరించరండి. ఇట్లాంటి పనులు చేసి ప్రజల మనసులో మీరు ద్వేషం తప్ప ఇంకేమీ కూడా సంపాదించలేరు. దయచేసి ఇట్లాంటి మరి ఇప్పటికైనా ఆపి మరి లా అండ్ ఆర్డర్ మరి ఏమవుతుందో మరి ఎటు పని చేస్తుందో కూడా మరి తెలియని పరిస్థితుల్లో రోజులైంది ఎన్డీఏ కూటమి అధికారంలోకి చేపట్టి.
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అయితేనేమి, అదైతే విగ్రహాల ధ్వంసం అయితేనేమి చాలా అనూహ్యమైన చర్యలు చేపడుతున్నారు. వాటన్నిటికీ కూడా మేము మా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తూ వస్తున్నారు. అయితే ఈరోజు మన విజయవాడలో పేదలపానిటి పెన్నిది, అదేవిధంగా కుల మత విభేదాలుగా చూడకుండా అందరికీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక విధాల సహాయాలు అందించిన శ్రీ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి విగ్రహాన్ని పగలగొట్టడం అయితే మేమందరం ఖండిస్తున్నాము. ఈ 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా కుల మత ఏమీ చూడకుండా ప్రతి ఒక్కరికి అన్ని విధాల అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఏది ప్రజలకి అందరికీ అన్ని విధాల సంక్షేమ పథకాలు అయితేనేమో అన్నీ అందించడం జరిగింది. అదేవిధంగా మా నాయకులు కూడా ప్రతి ఒక్కరికి కుల మతం పార్టీని చూడకుండా ప్రతి ఒక్కరికి దగ్గర అవుతూ అందరికీ సమాధానం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మా దేవినేని అవినాష్ గారు కూడా తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా పార్టీని చూడకుండా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాంటి నాయకుని యొక్క మాకు పెద్ద దిక్కైనా సరే రాజశేఖర్ నెహ్రూ గారి విగ్రహాన్ని ఇలా చేయటం మేమందరము తూర్పు నియోజకవర్గం తరపున మేమందరం అయితే ఖండిస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన శాకంబరీదేవి ఉత్సవాలు 3 రోజుల పాటు భక్తులకు శాకంబరీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్న అమ్మవారు. వచ్చే 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు, లోతట్టు ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక. తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె, ఎంపీ కేశినేని చిన్ని నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని స్పష్టం. గంజాయి విక్రయిస్తున్న 14 మందిని అరెస్టు చేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. నిందితుల వద్ద నుండి 90.5 కేజీల గంజాయిని స్వాధీనం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.